Good morning, students. So, in this video, we are discussing types of triggers. Last class, we are discussing what is a trigger and its types. Now, we will discuss briefly details of these types of triggers. Notice first one, statement level trigger. Statement level trigger అంటే ఏంటి? So, ఈ statement level trigger అంటే మనకి a trigger is fired only once when a trigger fired only once when DBMS or DML statements are affected on database statements. అంటే database statements మీద DML commands ఎప్పుడైతే ప్రభావం చూపిస్తాయో ఆ సమయంలోని స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ జనరేట్ అవుతాయి మనకి ఈ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్స్ fire only once when DML commands are effect on database statements. Database statements పైన DML commands యొక్క ప్రభావం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అనేది జనరేట్ అవుతుంది లేదా ఫైర్ అవుతుంది. నోట్ చేయండి స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. Put a side heading statement level trigger. Statement level trigger. DBMS statements పైన DML commands DBMS statements పైన DML commands ప్రభావితమైనప్పుడు DML commands ప్రభావితమైనప్పుడు స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అనేది ఒకే ఒకసారి ఫైర్ అవుతుంది. ఒకే ఒకసారి ఫైర్ అవుతుంది. ఎగ్జాంపుల్ student table by example student table by update command ని ఉపయోగించడం. స్టూడెంట్ టేబుల్ పై అప్డేట్ కమాండ్ ని ఉపయోగించడం. స్టూడెంట్ టేబుల్ పై అప్డేట్ కమాండ్ ఉపయోగించడం. update student set b code then b code b2 then b code b2
So here update student set B code, that is the B3. So ఎక్కడి నుంచి B3 అనేది ఎక్కడి నుంచి అప్డేట్ అయింది, B2 నుంచి B3కి అప్డేట్ అయింది. సో వన్స్ ఒకసారి మాత్రమే అప్డేట్ అవుతుంది. స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అనేది వన్స్ ఒకసారి మాత్రమే అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ద నెక్స్ట్ ది రో లెవెల్ ట్రిగ్గర్. Row level trigger. డేటాబేస్ టేబుల్లో ప్రతి ఒక్క రూపై DML కమాండ్స్ ప్రభావితమైనప్పుడు రో లెవెల్ ట్రిగ్గర్ ప్రతి రూపై ఫైర్ అవుతుంది. ఎగ్జాంపుల్, అప్డేట్ కమాండ్ ని 100 rows కి అప్డేట్ చేయడం. అప్డేట్ కమాండ్ ని 100 rows పైన ప్రదర్శించడం. సరే, ఏం జరుగుతుంది మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఎన్ని రోజు తీసుకున్నాం, 100 rows తీసుకున్నాం. 100 rows కి ఎన్ని టైమ్స్ ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలి, ట్రిగ్గర్ ఫైర్ ఈచ్ రో, ప్రతి రో మీద ట్రిగ్గర్ ఫైర్ అవ్వాలి. 10 rows తీసుకున్నాం, ఇక్కడ 100 rows అంటే ట్రిగ్గర్ ఎన్ని టైమ్స్ ఫైర్ అవుతుంది, ఎన్ని టైమ్స్ 100 టైమ్స్ అనేది ట్రిగ్గర్ అనేది ఫైర్ అవుతుంది. అంటే రో లెవెల్ ట్రిగ్గర్ అనేది రోస్ పైన ప్రభావితం చూపిస్తుంది. అంటే డిఎంఎల్ కమాండ్స్ అనేవి రోస్ పై ప్రభావితమైనప్పుడు రో లెవెల్ ట్రిగ్గర్ అనేది ఆ టేబుల్లో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిపైన కూడా ఫైర్ అవుతుంది. నెక్స్ట్ వన్ బిఫోర్ లెవెల్ ట్రిగ్గర్. Before level trigger. Before level trigger అంటే బిఫోర్ లెవెల్ ట్రిగ్గర్ అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ డిఎంఎల్ కమాండ్స్ ని అప్లై చేయకముందు ముందుగా ట్రిగ్గర్ ని డిఫైన్ చేసిన తర్వాత డిఎంఎల్ కమాండ్స్ ని ఎగ్జిక్యూషన్ పర్పస్ కోసం అప్లై చేస్తూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ ట్రిగ్గర్ ని ఏమని చెప్తారంటే బిఫోర్ లెవెల్ ట్రిగ్గర్ అంటారు. ఇక్కడ ఉంది కదా బిఫోర్ అంటే ముందుగా ఏం డిఫైన్ చేయాలి, ఇక్కడ
ట్రిగ్గర్ని డిఫైన్ చేసిన తర్వాత డిఎంఎల్ కమాండ్స్ని అప్లై చేసుకోవాలి ఫర్ ఎగ్జిక్యూషన్ పర్పస్. నోట్ డౌన్. ముందుగా ట్రిగ్గర్ని నిర్వచించిన తర్వాత డిఎంఎల్ కమాండ్స్ని నిర్వచించాలి. డిఎంఎల్ కమాండ్స్ని నిర్వచించాలి. బిఫోర్ లెవెల్ ట్రిగ్గర్ని డేటా యొక్క వ్యాలిడిటీ అంటే తెలుగు ఏమంటుందండి, ముగింపు కాలం, సమయం. వ్యాలిడిటీని తెలియజేయడం కోసం బిఫోర్ లెవెల్ ట్రిగ్గర్ని ఉపయోగిస్తారు. The next one, after level trigger. After level trigger. ఆఫ్టర్ లెవెల్ ట్రిగ్గర్ అంటే ఎందుకు ఉపయోగిస్తానంటే, ట్రిగ్గర్ని నిర్వచించిన తర్వాత ట్రిగ్గర్ యొక్క ప్రభావం అనేది కంప్లీట్ అవుతుంది, ట్రిగ్గర్ యొక్క యాక్షన్ కంప్లీట్ అవుతుంది. ట్రిగ్గర్ని నిర్వచించిన తర్వాత ట్రిగ్గర్ యొక్క పని పూర్తవుతుంది. ట్రిగ్గర్ యొక్క పని పూర్తవుతుంది. ట్రిగ్గర్ నిర్వచించిన తర్వాత ట్రిగ్గర్ యొక్క పని పూర్తవుతుంది. ఇఫ్ ఎగ్జాంపుల్, ఇన్సెట్ కమాండ్ని ఉపయోగించడం. ఇన్సెట్ కమాండ్ ఉపయోగించడం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ టేబుల్లో రోస్ని కాలమ్స్ ఇన్సెట్ చేసిన తర్వాత దానిలో డేటాని ఇన్సెట్ చేయడానికి కమాండ్ ఉపయోగిస్తాం. టేబుల్లో రోస్ లేదా కాలమ్స్ని ఇన్సెట్ చేసిన తర్వాత ఇన్సెట్ అనే కమాండ్ ఉపయోగిస్తాం. అదే
ఆఫ్టర్ లెవెల్ ట్రిగ్గర్కి ఎగ్జాంపుల్ అనమాట. ఇన్సెట్ కమాండ్ ఉపయోగించడం, ఇన్సెట్ కమాండ్ని ఉపయోగించడం అనేది ఆఫ్టర్ లెవెల్ ట్రిగ్గర్కి ఉపయోగం. ఎగ్జాంపుల్ these are the types of the triggers. 14 plus 14 times 18 22. So once again brief గా చూడండి. ట్రిగ్గర్ అంటే ఇట్ ఈస్ ఫైర్, ఆటోమేటిక్గా దానికి అది డేటాబేస్లో మోడిఫై జరిగినప్పుడు ట్రిగ్గర్ అనేది ప్రభావితం అవుతుంది. అవి 4 టైప్స్: స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్, రో లెవెల్ ట్రిగ్గర్, బిఫోర్ లెవెల్ ట్రిగ్గర్, ఆఫ్టర్ లెవెల్ ట్రిగ్గర్. స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్, స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అంటే ఏంటి? ఇక్కడ డిఎంఎల్ కమాండ్స్ ప్రభావితం ద్వారా డేటాబేస్ టేబుల్లో స్టేట్మెంట్స్ పైన డిఎంఎల్ కమాండ్స్ అనేవి ప్రభావితమైనప్పుడు ఒకే ఒకసారి మాత్రం ఫైర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రోస్ ఉంటే 100 టైమ్స్ ఫైర్ అవ్వదు, ఓన్లీ వన్స్ మాత్రం ఫైర్ అవుతుంది. అలా ఫైర్ అయిన ట్రిగ్గర్స్ని స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్స్ అంటాం. ద నెక్స్ట్ వన్ రో లెవెల్ ట్రిగ్గర్. సో డిఎంఎల్ కమాండ్స్ ప్రభావితం అవుతాయి. ప్రభావితమైనప్పుడు 100 రోస్ ఉంటే 100 టైమ్స్ ఫైర్ అవుతుంది. దాన్ని రో లెవెల్ ట్రిగ్గర్ అంటారు. సో బిఫోర్ లెవెల్ ట్రిగ్గర్ అంటే డిఎంఎల్ కమాండ్స్ని నిర్వచించక ముందు, డిఎంఎల్ కమాండ్స్ని నిర్వచించక ముందు ట్రిగ్గర్ని నిర్వచించిన తర్వాత, డిఎంఎల్ కమాండ్స్ నిర్వచించడాన్ని ఏమంటారంటే బిఫోర్ లెవెల్ ట్రిగ్గర్ అంటారు. ఆఫ్టర్ లెవెల్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ని నిర్వచించిన తర్వాత ట్రిగ్గర్ యొక్క పని అనేది పూర్తవుతుంది. ట్రిగ్గర్ని నిర్వచించిన తర్వాత ట్రిగ్గర్ యొక్క పని అనేది పూర్తవుతుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నా, ఇన్సెట్ కమాండ్ ఉపయోగించడం. అని డేటాబేస్ టేబుల్లోని రోస్ని కాలమ్స్ని నిర్వచించిన తర్వాత ఇన్సెట్ని నిర్వచిస్తాం. సో ఆ టైప్ ఆఫ్ ట్రిగ్గర్స్ని ఏమని చెప్తామంటే ఆఫ్టర్ లెవెల్ ట్రిగ్గర్స్ అని చెప్తాం. దీస్ ఆర్ ద ట్రిగ్గర్ అండ్ ఇట్స్ టైప్స్. Next one, data types in PLSQL. Data types in PLSQL. Data types PLSQL అవి న్యూమరిక్, క్యారెక్టర్, బూలియన్, డేట్ టైమ్, char, variable character, row, number, numerical character, numeric variable character, long, upward, row ID,
These are the data types in PLSQL. So PLSQL లోని మన డేటా టైప్స్ ఏంటంటే మనకి న్యూమరిక్ అంటే 0 to 9 వాల్యూస్, క్యారెక్టర్స్ A to Z, booleans A plus B, B plus C, C plus D. This is the boolean operation, boolean expressions. Then AB minus BCA plus BC. This is the boolean equation. Boolean equations. Date time. So date time అంటే date మరియు time ని మెన్షన్ చేసుకోవడం కోసం. క్యారెక్టర్స్ అనేవి వర్డ్స్. క్యారెక్టర్ అంటే వర్డ్స్, వేరియబుల్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ దగ్గర మనకి ఏమొస్తాయంటే కాన్స్టెంట్స్ వస్తాయి. సో వేరియబుల్ క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి చరరాశులు వస్తాయి. నెక్స్ట్ న్యూమరికల్ క్యారెక్టర్, నెంబర్ ప్లస్ క్యారెక్టర్, న్యూమరికల్ క్యారెక్టర్. నెక్స్ట్ న్యూమరికల్ వేరియబుల్ క్యారెక్టర్, న్యూమరిక్ ఉంటుంది, వేరియబుల్ ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్, నెక్స్ట్ రో ఐడి. These are the data types are exist in PLSQL. PLSQL లో డేటా టైప్స్ ఏం చెప్పుకోవచ్చు? ఇక్కడ న్యూమరిక్, క్యారెక్టర్, బూలియన్, డేట్ టైం, క్యారెక్టర్, వేరియబుల్ క్యారెక్టర్, న్యూమరిక్ క్యారెక్టర్, న్యూమరిక్ వేరియబుల్ క్యారెక్టర్, లాంగ్, రో ఐడి. These are the data types are exist in PLSQL. Thank you for watching this video.